వివిధ పార్టీల నుంచి నాయకులను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునే విషయంలో ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కామ్గా ఉన్నది, ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కాకపోతే ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తేసింది, ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నది మొదలైంది. అయితే ఈ ఇతర పార్టీల నుంచి ఇటు బీజేపీలో కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలో కానీ అసంతృప్తితోటి ఉన్న నాయకులను వాళ్ళని అటాక్ చేసి వాళ్ళతోటి చర్చలు జరిపి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ చేసే విధంగా ప్రయత్నాలు చేసేదానికి రేవంత్ రెడ్డి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఎవరైతే ఏ ఏ పార్టీలల్లో అసంతృప్తితోటి ఉన్నారో వాళ్ళతోటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే చర్చలు జరిపిండు. ప్రతి ఒక్కరితోటి చర్చలు జరిపిండు, పెద్ద పెద్ద నాయకులతోటి చర్చలు జరిపిండు. చాలా తీవ్రంగా కృషి చేసింది ఈ టీం, ఈ కమిటీ వచ్చి. కాంగ్రెస్ పార్టీ గర్వాపసీ కింద కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి పోయింది కదా కొందరు నాయకులు. ఎగ్జాంపుల్ తీసుకుంటే దానం నాగేందర్, ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి. సండే రోజు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు దానం నాగేందర్. దానం నాగేందరు ఎన్నిసార్లు ఈ టాపిక్ వచ్చినా కూడా, అంటే పార్టీ మారే విషయం ఈ టాపిక్ వచ్చినా కూడా ఆయన దాన్ని ఖండించిండు. నేను బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోతలేను, బీఆర్ఎస్ పార్టీలనే ఉంటున్నా, ఏ పార్టీలో కూడా నేను జాయిన్ కాను అని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఉండి ఆల్ ఆఫ్ సడెన్ ఒక్కటేసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే వరకు బీఆర్ఎస్కి మాత్రం పెద్ద షాక్ తగిలింది. కోలుకోలేకపోయింది వాళ్ళు అనుకోలేదు దానం నాగేందర్ పార్టీ మార్చాడని. సండే రోజు జాయిన్ అయిపోయింది దానం నాగేందర్. నెక్స్ట్ వచ్చి వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయింది. అయితే దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంటు లోకసభ స్థానానికి పోటీ చేసే ఛాన్స్ ఉన్నది అని వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, ఆయనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ వచ్చి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని ఓ ఎమ్మెల్యేల గ్రూపు బీఆర్ఎస్ నుంచి వచ్చి చర్చలు జరిపిపోయింది. మేము నియోజకవర్గ సమస్యల మీదే వచ్చి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపినాం, వేరే ఉద్దేశం లేదు, పార్టీ మారే ఉద్దేశం లేదు అని ఆ రోజు వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేసింది విలేకరులకు. ఏదైతే వాళ్ళు కాదు అంటారో అది అవును అని మనం అనుకోవాలి. దానం నాగేందర్ది కూడా సేమ్ జరిగింది, నేను పార్టీ మార్చలేను. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూస్తే నిన్నటి రోజు ఆరూరి రమేష్ బీజేపీలో జాయిన్ అయ్యిండు, బీఆర్ఎస్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఆయన బీజేపీలో జాయిన్ అవుతాడు అని వార్తలు రాగానే దయాకర్ రావు గారు అందరు కలిసి ఇటు హరీష్ రావు మాట్లాడి ఆరూరి రమేష్ను కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయింది. కేసీఆర్ సమక్షంలో ఆయనను సంజాయించి ఆయనను కన్విన్స్ చేసి బీఆర్ఎస్లో ఉండేటట్టు చేసిండు. అది 2 రోజులు 3 రోజులే ఉన్నది. మళ్ళీ హన్మకొండకు పోయిండా బీజేపీలో జాయిన్ అయిపోయింది ఆరూరి రమేష్. ఎంత ఆపినా బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆవుతలేరు. ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. మళ్ళా 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించింది. అది అధికారాన్ని మామూలుగా అనుభవించడం కూడా కాదు, చాలా పెద్ద ఎత్తున అధికారాన్ని అనుభవించింది వాళ్ళు. ఇప్పుడు అధికారం లేకుండా ఉండలేరు కూడా. నెక్స్ట్ వచ్చి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మెల్యేలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళతోటి చర్చలు మొత్తం జరిగింది. ఈ జాయినింగ్ కమిటీ చర్చలు జరిపింది, ఫైనలైజ్ అయిపోయింది. ఈ ఒక పార్టీ మారే నిర్ణయాన్ని ప్రకటించేదే ఉన్నది. ఈ 6 ఎవరెవరంటే కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, ఖాళీ యాదయ్య, గూడెమ్మాయిపాల్ రెడ్డి, మాణిక్రావు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడానికి ఫైనలైజ్ అయిపోయింది. ఒక ముహూర్తం అంతే జాయిన్ కావాలి, అక్కడ ఆగింది. ఆల్రెడీ బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ జాయిన్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో. పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ వైఫ్తో సహా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయిండు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఎల్పీని, లెజిస్లేచర్ పార్టీని మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలని ఉన్నది.
ఎందుకంటే ఎటువంటి వెయిట్ పడకుండా ఉంటుంది. మొత్తానికైతే పార్లమెంట్ ఎలక్షన్ల వరకల్లా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయే పరిస్థితి ఉన్నది. మ్యాక్సిమం రూలింగ్ పార్టీ కాంగ్రెస్లోకి పోతారు, కొంతమంది మాత్రం బీజేపీలోకి పోయే ఛాన్స్ ఉన్నది.